లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లగచర్ల గత కొన్ని రోజులుగా తెలంగాణ అంతటా మారుమోగుతున్న పేరు ఇది. కారణం భూసేకరణపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్పై దాడి జరగడం, పైగా బయటి మనుషులు వచ్చి రెచ్చిపోవడం, ఉసిగొల్పడంతో కథ మొత్తం మారిపోయింది. ఇప్పుడు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇంకొంతమంది పరారీలో ఉన్నారు. రెచ్చగొట్టిన వారు, రెచ్చిపోయిన వారు జైలుకెళ్లారు. సో మ్యాటర్ మరో టర్ను తిరగడంతో గిరిజన రైతులను ఇబ్బంది పెడుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఇంతకీ దాడి చేసిన వారు స్థానికులు కాదా? సేకరించాలనుకున్న భూమిలో ఎస్టీలకు ఎంత ఉంది? మా ఊట్లాడే వాడికి తల్లిదండ్రులు వేస్ట్, వాడు ఇంకా రాయేసుకొని కర్మేస్తాడు ప్రజలు జైలా. కానీ వాడు తాయి, వానికి భూమి లేదు, ఏమీ లేదు, హవాలా టైపు. ఆయన మేడం, ఆయన హైలైట్ గానికి మేడం సురేష్ హైలైట్ గానికి చెప్పిండాం, కానీ ఆయన చేసిండు. కానీ ఇప్పుడు ఈ బతికేటోళ్ళది కష్టమైంది. సురేష్ హైదరాబాద్ ఎక్కువ. చూశారుగా, సురేష్ అనే పర్సన్ హైదరాబాద్లోనే ఉంటాడు. హైలైట్ కావటానికి చేసుండొచ్చు. అతని వల్ల ఇప్పుడు నిజంగా ఊళ్ళో ఉండే వాళ్లకు ఇబ్బందులొస్తున్నాయి. ఓ వ్యక్తి తాగి రాయి వేశాడు. ఇది గ్రామస్తుడి వివరణ. కొందరు బయటి వ్యక్తులు చేసిన పనికి లగచర్ల, పోలేపల్లి, హకింపేట వాసులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. నిజంగా కలెక్టర్ వచ్చింది భూములు అప్పటికప్పుడు లాక్కోవటానికి కాదు, జస్ట్ భూసేకరణపై అభిప్రాయాలు తెలుసుకుందామనుకున్నారు. నిజానికి ఇండస్ట్రియల్ కారిడార్లో భూములు పోతాయనుకున్న వారు కలెక్టర్ దగ్గర ఎక్కువ పరిహారం కోసం పట్టుబడాలనుకున్నారు. ఒప్పించి మెప్పించి డిమాండ్ చేసైనా సరే ఎక్కువ పరిహారం కోసం ప్రయత్నించే పనిలో ఉన్నారు. అది తప్పు కూడా కాదు, కానీ ఉద్దేశపూర్వకంగా దాడి చేయటంతో ఇప్పుడు అక్కడ సీన్ మొత్తానికే మారిపోయింది. కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి జరిగింది. అరెస్ట్ అవ్వాల్సిన వారయ్యారు, తప్పించుకున్నవారు తప్పించుకున్నారు. వారి కోసం వేట కొనసాగుతోంది. నిజంగా ఏ తప్పు చేయకపోతే సురేష్ అనే వ్యక్తి ఎందుకు తప్పించుకోవాలన్న ప్రశ్నలొస్తున్నాయి. అతన్ని ఎవరు తప్పించారన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. కొడంగల్ ఏరియా అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చే ప్లాన్ చేసింది ప్రభుత్వం. క్లస్టర్ల వారీగా భూసేకరణ చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడం, అభివృద్ధి చేసే లక్ష్యంగా పని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని లగచర్ల, పోలేపల్లి, హకింపేట, పులిచెర్ల తండా, రోటిబండ తండాల పరిధిలో భూసేకరణ కోసం నోటిఫికేషన్ను ఆగస్టులో రిలీజ్ చేసింది ప్రభుత్వం. అయితే భూసేకరణ అనగానే సహజంగానే రైతుల్లో ఆందోళన, ఆగ్రహం ఉంటాయి. ఈ గ్రామాల పరిధిలోని కొందరు భూములిచ్చేందుకు అంగీకరించారు. కొందరు పరిహారం పెంచాలన్నారు. ఇంకొందరు ఎంత పరిహారం ఇచ్చినా భూమి ఇచ్చేది లేదన్నారు. ఇది ఒరిజినల్ స్టేటస్. దీంతో ప్రభుత్వం దశలవారీగా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. పరిహారం పెంచేందుకు కూడా సై అన్నారు. మంచి R&R ప్యాకేజ్ కూడా రెడీ చేశారు. భూములు ఇవ్వబోమన్న వారిని నయానో భయానో తీసుకోకుండా వారికి అన్ని జాగ్రత్తలు, అన్ని విషయాలు చెప్పే పనిలో అధికారులు ఉండగానే ఇదిగో ఇలా దాడి జరిగింది. నిజంగా గత కొన్ని నెలలుగా నిరసనలు చేస్తున్న రైతులు ఏనాడు ఆగ్రహంతో ఊగిపోలేదు. అదే సమయంలో అధికారులు కూడా ఇస్తారా ఇవ్వరా అని బెదిరింపులకు కూడా దిగలేదు. ఎందుకంటే సీఎం నియోజకవర్గం. భూసేకరణ విషయంలో ఎక్కడా చిన్న అపవాదు రాకుండా ప్రభుత్వం చాలా పక్కాగా పగడ్బందీతో ఉంది. కానీ దీన్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలనుకుని కుట్రలు చేయటం, రెచ్చగొట్టడం వంటి చర్యలతో ఇప్పుడు సీన్ అరెస్టుల దాకా వెళ్ళింది. ఈ దాడి కేసులో A1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి లగచర్ల దాడికి 2 రోజుల ముందు రెచ్చగొట్టేలా మాట్లాడారు. సీఎం, కలెక్టర్ ఎవరొచ్చినా తరిమి కొడదామని పిలుపునిచ్చారు. అన్నట్లుగానే దాడి జరిగింది. ఇప్పుడు ఆ అటాక్లో పాల్గొన్న వారిలో కొందరు అరెస్ట్ అయ్యారు. చాలా మంది పరారీలో ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు మరో ప్రచారం షురూ చేశారు. ఎస్టీ రైతులను వేధిస్తున్నారు, కావాలని వారిని అరెస్టు చేశారని, ఎక్కువ భూములు వారివే పోతున్నాయని, భూములు పోతే ఆక్రోశం ఉండదా అని ఇలా రకరకాలుగా ప్రచారాలు మొదలుపెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లకు కంప్లైంట్లు ఇప్పించడం, ఇక ప్రభుత్వం పని అయిపోయిందన్న కొత్త ప్రచారాలు చేస్తున్నారు. ఇందులో నిజానిజాలేంటో ఓసారి చూద్దాం.
ఒక్కసారి లగచర్లలో ఉన్న మొత్తం ల్యాండ్ డీటెయిల్స్ చూద్దాం. మొత్తం 2702 ఎకరాలున్నాయి. అందులో 632 ఎకరాలను భూసేకరణ కింద తీసుకోవాలనుకున్నారు. ఇందులో 218 ఎకరాలు ఎస్టీలకు చెందిన భూములున్నాయి. అందులోనూ 199 ఎకరాలు మాత్రమే పట్టా భూముంది. సో సేకరించే ఎస్టీల భూములు 199 ఎకరాలే. మిగతావి లావుని పట్టా అని, ప్రభుత్వ భూములు, ఇలా చాలా రకాలున్నాయి. అయితే దీన్ని బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎస్టీల భూములు లాక్కుంటున్నారని, అంతా వారినే అరెస్టు చేశారంటూ ప్రచారాలు మొదలుపెట్టారు. సో ఈ లిస్టు చూస్తే ఎస్టీల భూములు ఎంత ఎఫెక్ట్ అవుతున్నాయో క్లారిటీ వచ్చినట్లేనా? ఇప్పటికైనా అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేస్తారా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్ని ఎకరాలు బీసీలకు పోయింది, ఎన్ని ఎకరాలు ఎస్టీలకు పోయింది, ఎన్ని ఎకరాలు ఎక్వేషన్ చేసిండ్రు, ఇంకా కొంత ఎంత చేయాలి, అది ఇండస్ట్రీ జోన్స్ కింద ఒక కార్యక్రమానికి అది అందరికీ ఉపయోగపడేటట్టు, అదేవిధంగా పోయిన వాళ్ళ భూములకు రెట్టింపు కాదు 4 వంతు రెట్టింపు కట్టియాలనే ఉద్దేశపూర్వకనే గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను మీరు అంటే మోకాలు అడ్డడం వేయడమో, ఇవి చేసినంత మాత్రాన ప్రజలు వాస్తవాలు తెలుసుకోరని మీరు అనుకుంటున్నారేమో తప్పు. తప్పకుండా ఎవరు తవ్విన గోతులో వాళ్ళు పడతారు. మీరు దోచిన సొమ్మంతా కక్కించేదాకా కక్కడించడమే కాకుండా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా ముందు తీసుకెళ్తున్న మా ముఖ్యమంత్రి గారిని ఏ ఒక్కరూ ఎన్ని నిందలు వేసుకున్నా కానీ అది మీకే నష్టమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సో ఎస్టీల భూములు పెద్దగా పోవటం లేదు. ఇక్కడ మరో కీలకమైన విషయం, ఎస్సీ ఎస్టీ కమిషన్లకు లగచర్ల గ్రామస్తులు తమ వివరణతో కూడిన లేఖను అందించారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓసారి ఈ లెటర్ చూడండి. లగచర్ల గ్రామస్తులు క్లియర్ గా తమ వెర్షన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందుంచారు. గత డిసెంబర్ నుంచి కారిడార్ భూసేకరణ కోసం జరుగుతున్న ఇష్యూలు తాము శాంతియుతంగానే ఉన్నామని, అధికారులు కూడా శాంతియుతంగానే అభిప్రాయ సేకరణ చేస్తున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. లగచర్లలో దాడి జరిగిన రోజు ఏం జరిగిందన్నది కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్పై దాడి జరిగే సమయంలో ఆపాలని చూశామని తెలిపారు. అయితే కొందరు బయటి వ్యక్తులు, ఇంకొందరు తాగిన వాళ్లు కావాలనే చేశారన్న విషయాన్ని ప్రస్తావించారు. ఆ దాడికి గత 10 నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులకు సంబంధం లేదన్నది లగచర్ల రైతులు చెప్తున్న మాట. కొందరు సొంత లాభం కోసమే ఈ ప్రయత్నం చేశారంటున్నారు. అంటే ఇక్కడ విష ప్రచారం చేయాలనుకున్న వారికి 2 విషయాలు. ఒకటి, ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఎఫెక్ట్ అవుతున్న ఎస్టీల భూములు 199 ఎకరాలు. మరొకటి, దాడిలో బయటి వ్యక్తులే ఎక్కువ మంది ఉన్నారన్నది రెండోది. ఇది అర్థమవుతోందా? For more videos like this, subscribe Big TV channel.